హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎవరెవరు ఉంటారు ఇక్కడ అని ఒక లాంగ్ వీడియో లాగా షూట్ చేయాలనుకుంటున్నా. షూట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను ఎలా ఉంటుందని చూడండి. నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ ప్లేస్ అంతా బాగా ఐడియా ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో ఎక్కడైనా వాయిస్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కవర్ చేస్తాను. కొత్తగా నాటినారు ఈ రోజా పూల చెట్టు. ఇవంతా మా అవ్వ, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ నాటిన పూల చెట్లు. ఏమ్మా ఒక కాలం నిలిచిపోయిందా? మా అవ్వ నాతో ఇలా చెప్తాంది, మొక్కలకన్నీ వాటర్ పెట్టిందంట, కానీ లాస్ట్లో 2 కాలువలు ఈ పక్కొకటి ఆ పక్కొకటి నీళ్లు సరిపోక నిలిచిపోయినాయంట. నీకెందుకు మా ఈ పనులన్నీ గమ్మున కూర్చోవచ్చు కదా అంటే వినదు, ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది. ఇక్కడుండే ఈ కోడి పిల్లలకి కూడా ఒక కథ ఉంది తెలుసా. మా అత్త వాళ్ళ చిన్న చెల్లెలు ఒక కోడిని తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చిందనమాట కోసుకొని తినమని. అది ఆ టైంలోనే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసి పొదిగింది. ఆ టైంలో అలాంటి కోడిని కోసుకొని తినటం బాగుండదని చెప్పి ఇక్కడ బాగుండదు అని అన్నాను కదా, అలా అంటే దాని టేస్ట్ బాగుండదు అని కాదు. గుడ్లు పెడతా ఉండే కోడి కదా, మళ్ళీ కొన్ని డేస్ లో పిల్లలు అవుతాయి. దాన్ని మదర్హుడ్ అంటే మాతృత్వం స్టార్ట్ చేయని అని అలాగే వదిలేసాము. మేము ఆశించినట్లే ఒక 20 పిల్లలు అలా చేసింది. కరెక్ట్ గా నెంబర్ గుర్తులేదు, కానీ లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను నేను క్లారిటీగా. ఆ షార్ట్ వీడియోలో చూపించిండే చిన్న చిన్న కోడి పిల్లలే ఇప్పుడు ఇలా ఇంత అయిపోయినాయి. ఇంత అయిపోయిన దానికి నేను ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. ఈ చిన్న పిల్లల వరకు ఓకే, కానీ తల్లి కోడే చనిపోయింది. ఇప్పుడు వీడియోలో చూపించిన కోడి పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే తల్లి కోడిని పిల్లి తినేసి అది చనిపోయింది పాపం. ఇది మా ఇంటి కోడి పిల్లల కథ. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఇక్కడ కనిపించే కనకాంబరం పూలు ప్లస్ గోరింటాకు కూడా కోయాలి. ఈ వీడియోనేమో ఆషాఢ మాసంలో షూట్ చేశాను, శ్రావణ మాసంలో పోస్ట్ చేస్తానా. ఈ చెట్లన్నీ జస్ట్ కట్టెలు నాటిపెట్టి దానికి పేడ ఎత్తిచ్చింటే ఎంత బాగా మలిచినాయో. మందారం పూలు ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఇంకా గెలిచిగడ్డలు కూడా నాటింది. ఇవైతే గాలికే మలిచిపోయినాయి. కుక్క చెండు మల్లెపూల చెట్టు, పత్తి చెట్లు ఇవి నువ్వే నాటుతావమ్మా? మళ్ళీ నాటుతావా పత్తి చెట్లు? ఇవి ఊరినాయా? నెలకు ఊరిపోతాయా? ఈ చిన్న పులుగుంది. ఇవే పండినాక మాకంతా పార్సల్ చేసి పంపిస్తారు. ఈ వంకాయలు అబ్బుటివే కదా. మళ్ళా నాటుతావా? ఆ రోజా చెట్టు ఎక్కడ నాటుతావి? ఎప్పుడు తెచ్చివి? ఏంది రోజా చెట్టా? వంకాయలా? పంపించినావు. ఆగడాల చెట్లు అంతా పుదీనా ఒకే ఒక మొలక నాటింటే అది ఇప్పుడు ఇంత అయిపోయింది. ఇది తెలుసా ఇది మీకు? కొనగింటి కూర, కొనగింటాకు పంపించింది ఆల్రెడీ. లాస్ట్ వీక్ మా మామ వచ్చింటే మా మామ దగ్గర పంపించింది. మా రోజా చెట్లు ఎప్పుడు నాటినావా? 4-5 రోజులేనా? ఊర్లోకి వచ్చిందరా? ఊర్లోకి వచ్చింటే వాళ్ళ దగ్గర తీసుకొని ఎంతకు ఒక చెట్టు ఎంత? ఇది కానీ డబ్బులు ఇచ్చి తీసుకుంటావా ఓమా? ఇదెంత? సన్నమల్లి చెట్టు ఎంతమా? 100. ఇది 100 ఇచ్చి తీసుకునిందంట. రోజా చెట్లు అయితే 50 అంట. సరే, ఇంకా ఈ పూలంతా కోయాలా. ఈ పూలు కోయాలా, గోరింటాకు కోయాలా. ఇంట్లో మా మామ కొన్ని కూరగాయలు చేను దగ్గర నుంచి తెచ్చి పెట్టినాడు, అవంతా ప్యాక్ చేసుకోవాలా. కంటిన్యూ చేద్దాం ఇలాగే వ్లాగ్ని.
నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైపాడ్ అలాంటివి ఏమీ తెచ్చుకోలేదు. అందుకే ఈసారి మొబైల్ ఎక్కడ పెట్టానంటే చెరుకు గుమ్మ అలా కట్టింటారు కదా రౌండ్గా, దాంట్లో చెక్కి పెట్టిన. ఆ ఫోన్ కానీ కింద పడిపోయిందంటే అంతా కథం. ఇక్కడ నేను మా అత్త ఈ కనకాంబరం పూలు కోస్తా, ఎన్ని గంటల బస్కి వెళ్తావు, ఇంత లగేజ్ ఎక్కడ తీసుకెళ్తావు, ఎలా తీసుకెళ్తావు, ఎట్లా మోసుకెళ్తావు అని అలా డిస్కషన్ స్టార్ట్ చేసినాము. సాటర్డే రోజు మార్నింగ్ బయలుదేరాం బెంగళూరులో. కానీ మా అమ్మ వాళ్ళ ఇల్లు చేరేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయింది. ఇంకా అన్నం తినేసి ఆ రోజు ఈవినింగ్ అంటే సాటర్డే రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ బోర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక 2 లాంగ్ వీడియోలు షూట్ చేశాను. అలా కళ్ళు మూసి తెరిచేలోపు తొందరగా అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. నెక్స్ట్ మళ్ళీ సండే వచ్చేసింది. ఈవినింగ్ అయితే మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోవాలి. ఇంకా సండే రోజు మార్నింగ్ నేరేడుపల్ల కోసం వెళ్ళాము. ఇంకా ఆ నేరేడుపల్ల కోసం మా అమ్మతో కలిసి వెళ్ళాను. అది కూడా ఒక లాంగ్ వీడియోగా షూట్ చేశాను. ఒక 10 మినిట్స్ వీడియో అంతే. అది అప్లోడ్ చేస్తాను, లేకపోతే అప్లోడ్ చేసేసి ఉంటాను ఈ వేళకి. ఇంకా ఆ నేరేడుపళ్ళు కోసుకొచ్చేసిన తర్వాత వాటిని ప్యాక్ చేసేసి అదరా బయలుదేరి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర అంతా ఫ్లవర్స్, గోరింటాకు అన్ని కోసి పెట్టేసి ఇలా చేను దగ్గరకు వచ్చేసాము. ఇది అత్త వాళ్ళ చేను దగ్గర. నేను ఛానల్ స్టార్టింగ్లో మేము నాటుకోడి కాల్చుకొని తిన్నాము అని ఒక వీడియోని పెట్టినాను. ఆ వీడియో ఎక్కడ తీసామంటే ఈ చెట్టు కిందనే. ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో అమ్మ వాళ్ళ నేరేడు పళ్ళ చెట్టు చూసారు కదా, ఇది అత్త వాళ్ళవి. ఈ నేరేడు పళ్ళ వీడియోస్ అన్ని సండే రోజే షూట్ చేశాను. అందుకే ఈ వీడియోస్ అంతా షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, లాంగ్ వీడియోస్ అవ్వచ్చు, అన్నీ ఒకే డ్రెస్లో ఉంటాను నేను. ఇంకా మాకైతే ఇలా సీజన్ వచ్చినప్పుడు నేరేడు పండ్లు, మామిడికాయలు, ఇంకా టెంకాయలు, వాటితో అసలు భయమే ఉండదు. ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఈ వీడియో ముందర మాత్రమే నేను ఇలా కనిపిస్తాను, కానీ ఈ వీడియో షూటింగ్ అంతా మా అత్త చేస్తున్నారు. వీడియో అంతా తీసేసిన తర్వాత చూడు కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇన్ కేస్ బాగా లేకపోతే మళ్ళీ తీస్తాను అని అంటుంది. ఇన్ కేస్ నా ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉండింటే నేను ఈ ఛానల్ని ఎప్పుడో స్టాప్ చేసేసేదాన్నేమో. తిను కొరుకున్నట్లు దాంట్లో ఏముండయ్యా. నేరేడు పళ్ళతో ఏమీ కొదవలేదు, కొల్లగా ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని తిను అంటాంది మా అత్త. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా కంటెంట్ నచ్చే ఉంటుంది. ఇలా నచ్చినప్పుడు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, ఎంచక్కా చూసేయచ్చు. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నేరేడు పళ్ళ సీజను ప్లస్ మ్యాంగో సీజన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకే మరి బాయ్.